హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో అయితే నేను రకరకాల యాప్స్ నుండి ఎప్పుడెప్పుడో ఆర్డర్ చేసిన కొన్ని ప్రోడక్ట్స్ అయితే చూపిస్తున్నాను. యాక్చువల్‌గా చెప్పాలంటే నాకు ఇవి ఎప్పుడు ఏ దాంట్లో నుంచి ఆర్డర్ చేశానని ఎగ్జాక్ట్‌గా గుర్తులేదు. కొన్ని ఆల్రెడీ ఇలా ఫ్లిప్‌కార్ట్ నుండి అని దానిపైన ఉంటే నాకు గుర్తుంది. అలా ఉందన్నమాట. అయితే మాక్సిమం నేను అన్ని లింక్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాను డిస్క్రిప్షన్‌లో. లేదంటే రిలవెంట్‌గా ఉండే ప్రోడక్ట్ లింక్ అయినా మీకు ప్రొవైడ్ చేస్తాను. ఫస్ట్ అయితే నేను ఫ్లిప్‌కార్ట్ నుండి ఆర్డర్ చేసిన ఈ కుర్తీ అన్బాక్స్ చేసి చూపిస్తున్నాను. దీని ప్రైస్ అయితే చాలా తక్కువే పడిందండి నాకు. 170 రూపీస్ అలా ఏమో పడింది. బట్ మంచిగా ఉంది. క్వాలిటీ అదంతా బావుంది. నాకు బాగా నచ్చిందనమాట. మోస్ట్‌లీ ఫ్లిప్‌కార్ట్ నుండి బానే వస్తున్నాయి ఈ మధ్య కాలంలో. సో, అట్లా నేను ఇది రివ్యూస్ చూసి ఆర్డర్ చేశాను. నాకు నచ్చింది. కలర్ కాంబినేషన్, క్వాలిటీ ఈ ప్రైస్‌లో అయితే ది బెస్ట్ అనిపించిందనమాట నాకు. చాలా మంచిగా అనిపించింది. ఇది నేను ఫ్లిప్‌కార్ట్ నుండి ఆర్డర్ చేశాను. లింక్ అయితే డిస్క్రిప్షన్‌లో ఇస్తానని చెప్పాను కదా! అక్కడ నుంచి మీకేమైనా కావాలి అంటే మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఇందులో సైజెస్ కూడా అవైలబుల్‌గా ఉన్నాయి చాలానే. నెక్స్ట్ మీషో నుండి ఆర్డర్ చేసిన ఇంకొక టాప్ చూపిస్తున్నాను. ఇది కూడా నాకు 130 రూపీస్, 150 రూపీస్ అలా పడింది. అయితే ఇవి నేను అంటే మీషోలో మనం స్టార్టింగ్‌లో ఇంతకుముందు ఆఫర్స్ ఉండేవి కదా! కొత్త అకౌంట్ నుండి పెడితే ఒక 100 రూపీస్ ఆఫ్ అని. సో, అలాంటి టైంలో ఆర్డర్ చేసినప్పుడు తీసుకున్నాను. ముందు ఇందులోనే వేరేది తీసుకున్నాను. కాకపోతే అది సైజ్ చిన్నగా వచ్చింది. అందుకని చెప్పి నాకు కొంచెం అన్‌కంఫర్టబుల్‌గా అనిపించి నేను ఆఫ్టర్ 3 డేస్ సైజ్ అయితే ఎక్స్‌చేంజ్ పెట్టుకున్నాను. తర్వాత కొంచెం బిగ్ సైజ్ తీసుకున్నాను. అప్పుడు కొంచెం క్వాలిటీ కూడా ఎక్స్‌చేంజ్ అయింది. ఆల్రెడీ నేను ముందు తీసుకున్న టాప్ వీడియో నా ఛానల్‌లో ఉంటుంది చూడండి. ఇప్పుడు అమెజాన్ నుండి తీసుకున్న శారీ 1 మినిట్ శారీ ఉంటుంది. ఒకటి నేను తీసుకున్నాను. ఇది నాకు 600, 700 అంత ప్రైస్‌లో పడింది. అది కూడా నేను సేమ్ అదే కార్డ్ ఆఫర్ సంథింగ్ ఏదో ఉంటే అప్లై చేసి తీసుకున్నాను. అయితే ఇది నాకు తీసుకున్నప్పుడు ఓకే అనిపించింది. అంటే ఇమేజ్‌లో అక్కడ చూసిన తర్వాత బానే అనిపించింది. వచ్చిన తర్వాత కూడా బానే అనిపించింది. కాకపోతే నాకు ఈ 1 మినిట్ శారీ అనేది అంత కంఫర్టబుల్‌గా అనిపించలేదు. కాకపోతే కొంచెం ప్రొఫెషనల్‌గా కట్టుకుంటే చాలా బావుంది. ఎందుకంటే రీసెంట్‌గా నేను దీన్ని వేర్ చేశాను. తీసుకొని చాలా డేస్ అవుతుంది. 1 ఇయర్, 2 ఇయర్స్ అవుతుంది. కానీ ఇప్పుడు రీసెంట్ టైమ్‌లో వేసుకున్న చాలా బాగా అనిపించింది. నెక్స్ట్ అయితే నేను అజియో నుండి ఆర్డర్ చేసిన టీ షర్ట్ చూపిస్తున్నాను. ఇది ప్యూర్ కాటన్ హాఫ్ హ్యాండ్స్ టీ షర్ట్. దీని ప్రైస్ కూడా నాకు 300 అలా పడింది. ఆఫర్‌లో ఉన్నప్పుడే తీసుకున్నాను. నార్మల్‌గా ఎక్కువ ప్రైస్ ఉంది. క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇది ఎక్స్‌చేంజ్ పెట్టిన తర్వాత అనుకుంటా ఈ వీడియో. ఆల్రెడీ తీసుకున్నప్పుడు కూడా ఎలా ఉంది ఏంటి అనేది నేను ఇమేజెస్ యాడ్ చేసి ఇంకొక వీడియో పెట్టాను. ఫుల్ డీటెయిల్స్ కావాలంటే ఆ వీడియో చెక్ చేయండి. నెక్స్ట్ నేను ఇది షాప్సీ నుంచి అనుకుంటా అండి. షాప్సీ కాదు. ఆహ్, ఇది వేరే యాప్ ఉండింది ఇంతకుముందు. అంటే అది మనకి బ్యాన్ అయింది. సంథింగ్ యాప్ నేమ్ గుర్తు రావట్లేదు. ఇప్పుడైతే యాప్ లేదు. అందులో నుండి ఆర్డర్ చేశాను. అయితే 9 రూపీస్ డీల్స్ అని ఉండేవి కదా అందులో. అందులో ఆర్డర్ చేశాను. 9 రూపీస్‌కో, 30 రూపీస్‌కో వచ్చాయి నాకివి. కాకపోతే చాలా వర్త్ అనిపించింది. ఈవెన్ ఇది మనం 200, 300 పెట్టి కొన్న వర్తే అనిపించింది. ఎందుకంటే మేము యూజ్ చేసాం కదా ఇప్పుడు. అసలు కలర్ అనేది ఫేడ్ అవుట్ అవ్వలేదు. కంఫర్టబుల్‌గా ఉంది. చాలా అంటే చాలా క్యూట్‌గా గూడా ఉండే. అస్సలు కలర్ అయితే పోలేదు. ఇప్పుడైతే ఈ యాప్ లేదు కానీ, అప్పుడు ఉన్నప్పుడైతే నేను రూ. 1 డీల్స్, రూ. 9 డీల్స్ ఇలా చాలా ఆర్డర్ చేశాను. అన్నీ చాలా బాగా వచ్చేవి. బట్ ఆ యాప్ ఇప్పుడైతే బ్యాన్ చేశారు ఇండియాలో. అండ్ నెక్స్ట్ నేనైతే ఇక్కడ ఫ్లిప్‌కార్ట్ నుండి మేము జేబీఎల్ హెడ్‌ఫోన్స్ అనేవి ఆర్డర్ చేశాము. కాకపోతే మాకిక్కడ రియల్‌మీ బడ్స్ వచ్చాయి. అందుకని దీన్ని మేము రిటర్న్ పెట్టేసాము. అయితే వాళ్ళు పార్సెల్ రిటర్న్ మనం తీసుకెళ్ళాలి అంటే ముందు కన్ఫర్మ్‌గా పార్సెల్ ఓపెన్ చేయాలని చెప్పారు. అంటే ఓపెన్ చేయకుండా ఇస్తే తీసుకెళ్లరంట. అందుకని మేము ప్రూఫ్ కోసం కూడా వీడియో అనేది రికార్డ్ చేశాము. ఇప్పుడు అదే నేను మీకు ఇక్కడ షేర్ చేస్తున్నాను. మేము 899 రూపీస్‌లో జేబీఎల్ హెడ్‌ఫోన్స్ ఆర్డర్ చేశాము. దాని ప్లేస్‌లోనే మాకు బడ్స్ అనేవి వచ్చాయి. సో, ఇది మాకు అవసరం లేదనిపించింది రిటర్న్ ఇచ్చేసాము. ఇవి కూడా నేను అమెజాన్ నుండి ఆర్డర్ చేసిన లిప్‌స్టిక్ కాంబో సెట్టే. ఇది ఆల్రెడీ నేను మీకు రివ్యూ చేసి పెట్టాను సెపరేట్‌గా కూడా. మేబీ మళ్ళీ ఇది వేరే లిప్‌స్టిక్ ఆర్డర్ చేయడం వల్ల ఇంకొక వీడియో పెడుతున్నట్టున్నాను. ఇవి ఏంటంటే మెబిలియన్ వారివండి. ఇందులో నాకు ఆల్రెడీ బిగ్ యాపిల్ రెడ్ అనేది చాలా ఇష్టమైన ఫ్లేవర్, కలర్ అన్నీ చాలా బావుంటాయి. కాకపోతే ఇప్పుడు అదైతే తీసేశారు. అది రెడ్ కలర్ ఉంటుంది. చాలా అంటే చాలా బావుండేది. ఇప్పుడు ఎన్ని ఆర్డర్ చేసినా సేమ్ ఆ కలర్‌లో అయితే రావట్లేదు. అంటే రెడ్ షేడ్స్‌లో ఏది పెట్టినా కూడా ఆ లిప్‌స్టిక్ మీదకైతే రావట్లేదనమాట. ట్రూగా నేను చాలా మిస్ అవుతున్నా ఆ షేడ్‌ని.
మీలో ఎవరు ఈ మెబ్లియన్ లిప్‌స్టిక్ యూజ్ చేస్తారు? అండ్ ఏ షేడ్ బావుంటుందో సజెస్ట్ చేయండి. డెఫినెట్‌గా నేను దాన్ని కూడా యూజ్ చేసి రివ్యూ చెప్తాను. సో, దీని ప్రైస్ అయితే నాకప్పుడు 299, 300 అలా పడింది. ఇప్పుడైతే చాలా తగ్గిపోయిందనమాట. మెబిలియన్ లిప్‌స్టిక్స్‌కైతే 160, 170 నుండి కూడా వస్తున్నాయి. కాకపోతే క్వాలిటీ కూడా అలాగే ఉంది. ప్యూర్‌గా అయితే లేదు. అండ్ ఇవైతే స్మడ్జ్ ప్రూఫ్ కాదండి. అంటే మనకి ఫేడ్ అవుట్ అవుతాయి. కాకపోతే కలర్ అయితే ఉంటుంది. లైట్‌గా ఉంటుంది. ఇప్పుడు మనం మార్నింగ్ అప్లై చేసాము అంటే ఒక ఆఫ్టర్‌నూన్‌కి అలా లేదంటే ఏదైనా ఫుడ్ తిని కంటిన్యూగా మనం వాటర్ సిప్ చేసినప్పుడు లిప్‌స్టిక్ అనేది ఫేడ్ అవుట్ అవుతుంది. ఇంకా కొన్నిసార్లు అయితే డ్రై లిప్స్ వాళ్ళకైతే ఇట్లా కనిపిస్తుంది కూడా. ఇది అప్లై చేయడం వల్ల లిప్స్ పైన కలర్ అనేది అలా ఫేడ్ అయ్యి కనిపిస్తూ ఉంది. సో, అదైతే నేను అబ్జర్వ్ చేశాను యూజ్ చేస్తూ ఉంటే. నెక్స్ట్ ఈ ఫుట్‌వేర్ గూడా నేను ఫ్లిప్‌కార్ట్‌లోనే ఆర్డర్ చేశాను. ఇవి నాకు చాలా తక్కువ ప్రైస్‌లో వచ్చాయి. 99, 120 రూపీస్ అలా వచ్చాయి. అయితే ఇది కాంబోలోనో ఏమో తీసుకున్నాము. ఆర్ఎల్స్ సైజ్ చిన్నగా వచ్చిందని ఎక్స్‌చేంజ్ చేశాము. ఎందుకంటే నేను 2 టైమ్స్ అన్బాక్సింగ్ ఉండింది. ఇక్కడ మీకు సింగిల్ టైమ్ అయితే పెడుతున్నాను. డబుల్ టైమ్ వేసుకునేది వీడియో మాత్రం అటాచ్ చేస్తాను చూడండి. ఇవేంటంటే రెగ్యులర్ యూజ్‌కి అంటే జస్ట్ ఇక్కడ మనం ఇంట్లోనే బయట ఇక్కడ వాక్ చేయడానికి దానికి దీనికైతే సెట్ అవుతాయి గానీ, ఇంకా వేరే దానికి సెట్ అవ్వవు. కొంచెం క్యూట్‌గానే ఉన్నాయి. కాకపోతే ఏంటంటే స్వెట్ వచ్చినప్పుడు మనం ఒకవేళ ఫుట్‌వేర్ లేకుండా వాక్ చేసి మళ్ళీ ఫుట్‌వేర్ వేసుకున్నాము అంటే, ఆ మురికి అనేది దీనికి అంటితే అది కనిపిస్తోంది క్లియర్‌గా. అదొక్కటే మైనస్. కాకపోతే ఈ ప్రైస్‌లో ఓకే అనిపించింది. ఇప్పుడు మనం బయట తీసుకున్నా కూడా ఫుట్‌వేర్ ప్రైస్ అనేది ఎక్కువే ఉంది కదా! మినిమమ్ 100, 120 ఆ ప్రైజే ఉంటుంది కదా! ఇదైతే నాకు ఓకే అనిపించింది. కానీ ఇంక చిన్న చిన్న మైనస్‌లయితే అన్నిటికి ఉంటాయి కదా! అదన్నమాట. ఇలా ఉంది. సైజ్ ఎక్స్‌చేంజ్ చేసిన తర్వాత ఇది సరిపోయింది. ముందైతే సైజ్ ప్రాబ్లమ్ అయింది. అందుకని ఎక్స్‌చేంజ్ చేసినట్టున్నాము. నాకు సరిగ్గా గుర్తులేదు. ఈ ప్రొడక్ట్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఎవరికైనా కావాలంటే తీసుకోండి. ఇది చిన్న పిల్లలకైతే చాలా బావుంటుందనిపించింది నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ అయితే. నెక్స్ట్ అమెజాన్ నుండి ఆర్డర్ చేసిన శారీ కూడా మీకు అన్బాక్స్ చేసి చూపిస్తున్నాను. ఇదైతే కాటన్ సిల్క్ శారీ. నాకు నచ్చిందనమాట. ఇది 1000 ఆర్ 1100 అలా పడింది ప్రైస్. ఇప్పుడు కూడా ఇంచుమించు అంతే ఉంది. తీసుకొని కూడా చాలా 1 ఇయర్, 2 ఇయర్స్ అలా అవుతుంది ఈ శారీ తీసుకొని. చూపించినట్టే వచ్చింది. ఇమేజ్‌లో చూపించినట్టు. మనకి ఓవరాల్‌గా శారీ ఎలా ఉంటుందో ఇమేజ్ కూడా వాళ్ళు అటాచ్ చేశారు కదా! అలా ఉంది. మాకైతే బాగా అనిపించిందండి శారీ. కాటన్ శారీ. అంటే కాటన్ సిల్క్ మనకి కట్టుకుంటే పార్టీ వేర్ లుక్ వస్తుంది అండ్ గ్రాండ్‌గా కూడా ఉంది. చాలా అంటే చాలా బ్యూటిఫుల్‌గా వచ్చింది. ఈ శారీ అయితే సాటిస్ఫైడ్ అనిపించింది. కాకపోతే 1000 అనేది ఎక్కువ, తక్కువ అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. నాకైతే వర్త్ అనిపించింది. ఎందుకంటే చాలా డేస్ నుంచి యూజ్ చేస్తున్నా. కలర్ ఫేడ్ అవుట్ అవ్వడం అలాంటివి ఏమీ జరగలేదు. కొన్నప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది శారీ అనేది. సో, మా మదర్ అయితే దీన్ని ఏదో రెగ్యులర్ యూజ్ శారీ లాగానే యూజ్ చేశారు. సో, ఇప్పటికి స్టిల్ అలాగే ఉంది. దానికైతే నాకు వర్త్ అనిపించింది. కాకపోతే లుక్స్ వైస్ 1000 పెట్టొచ్చా లేదా అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఈ స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా! ఇదైతే బ్లౌజ్ పీస్ అండి. బ్లౌజ్ ఇలా వచ్చింది. విత్ బార్డర్ వచ్చిందనమాట. ఇదే కుట్టించుకున్నాము. బావుంది శారీ. ఇంకా నెక్స్ట్ మీషో నుండి ఆర్డర్ చేసిన టాప్ చూపిస్తున్నాను. ఇది కూడా నాకు 110 రూపీస్ పడింది. ఓకే అనిపించింది. ఇదైతే మనకి కాటన్ కాదు. ఇది సిల్క్ టైపు. అంటే మనకి పాలిస్టర్ అంటారు కదా! పాలిస్టర్ టైప్ అన్నమాట ఇది. కాకపోతే వేసుకుంటే బానే ఉంది. అండ్ దుప్పట్టా అయితే ఆగట్లేదు దీనిపైన. అంటే జారుతుంది. ఈ మెటీరియల్ అయితే జారుడుగా ఉంటది కదా! ఆ మెటీరియల్. లుక్ అయితే చాలా బావుంది. కాకపోతే వేసుకున్న తర్వాత దుప్పట్టా వేసుకున్నప్పుడే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తోంది. మనం ఒకవేళ మంచి దుప్పట్టా చూస్ చేసుకొని పిన్స్ అవి పెడితే మాత్రం లుక్ చాలా బావుంది. కొంతమంది దుప్పట్టా లేకుండా కూడా వేసుకుంటారు. అలాంటి వాళ్ళకైతే చాలా బావుంటుంది. ఈ ప్రైస్‌లో ఇది ఓకే అనిపించింది నాకు. అండ్ ఇది అమెజాన్ నుండి ఆర్డర్ చేశాను. ఈ టాప్ కూడా నాకు 400, 450 అలా పడింది. అయితే దీన్ని నేను రిటర్న్ పెట్టేశాను. ఎందుకంటే ఇది కొంచెం నెక్ అనేది నాకు కంఫర్టబుల్‌గా అనిపించలేదు. మెటీరియల్ వైస్ అదంతా ఓకే అనిపించింది. కానీ వేసుకున్న తర్వాత వచ్చిన లుక్ అనేదే నాకు బాగా అనిపించలేదు. కొంచెం డీప్ నెక్ అనిపించింది. ఎవరైనా ఆ డీప్ నెక్ యూజ్ చేసేవాళ్ళు లేదంటే పార్టీస్‌కి వెళ్ళేవాళ్ళు అలాంటి వాళ్ళకైతే ఇది సెట్ అవుతుంది. నేనైతే ఇలాంటివి ప్రిఫర్ చేయను. అందుకని నాకు నచ్చలేదు. రిటర్న్ పెట్టేశాను. వీళ్ళు అప్పుడు ఆర్డర్ చేసినప్పుడు సమ్ ఆఫర్ ఏదో రన్ అయింది. అందుకని ఏదో పంపించారు లెటర్. అందుకే నేను ఇక్కడ చూపించాను. కాకపోతే వీడియో అప్పుడు పోస్ట్ చేయలేదు కాబట్టి ఇప్పుడు మనకి ఇది యూజ్ అవ్వదు. ఇది టాప్ ఇదనమాట. మనకి మిడిల్‌లో అంటే
అప్పర్ పార్ట్‌కి, బాటమ్ పార్ట్‌కి మధ్యలో ఎలాస్టిక్ ఉంది. అంటే ఎలాంటి వాళ్ళకైనా సింక్ అయిపోతది. సైజ్ అనేది ఇష్యూ ఉండదు. జస్ట్ మనం మన బాడీ సైజ్‌కి తగ్గట్టుగా తీసుకుంటే సరిపోతుంది. నడుము దగ్గర గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. లుక్ వైజ్ అయితే చాలా బావుంది కానీ, జస్ట్ డీప్ నెక్ అవ్వడం వల్ల నాకు కంఫర్టబుల్ అనిపియలేదు. అదొక్కటే ప్రాబ్లమ్ అంతే. ఇంకా మిగతాదంతా బావుంది. ఇది నా హైట్‌కైతే నీస్ కంటే కిందికే వచ్చింది టాప్. వైట్ కలర్ లెగిన్స్‌తో గూడా మనం దీన్ని పేరప్ చేసుకోవచ్చు. వితౌట్ లెగిన్స్ కూడా వేసుకోవచ్చు. ఇంకో ప్రొడక్ట్ రివ్యూ వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సపోర్ట్ మీ బై సబ్స్క్రైబింగ్ ది ఛానల్.